హిరణ్య అశ్వరథదాన విధానం. శ్రీమత్సుడు మనువుతో ఇట్లు చెప్పెను. ఇప్పుడిక అనుత్తమం పుణ్యకరం మహాపాతక నాశనమగు హిరణ్యాశ్వరథ దానమన మహాదానం వివరిస్తాను. పుణ్యకరముగా శుభదినమందు తులాపురుష దానమందు వల్లే బ్రాహ్మణులు చే స్వస్తి పుణ్యాహవాచమును లోకపాల ఆవాహనం జరిపించాలి. ఋత్విజులను, మండపాన్ని, సంభారములను, వస్త్రాలను, భూషణాలను కూడా అందువల్లనే సమకూర్చుకోవాలి. కృష్ణాజినమందు నోవులంచి వానిపై రథం ఉంచాలి. దానికి 8 కాని 4 కాని అశ్వాలు, 4 చక్రాలు, కూబరం, ధ్వజస్థానమున అష్టలోకపాలుర ప్రతిమలతో పద్మరాగ దళాలతో కూడిన ఇంద్రనీల కుంభం ఉండాలి. 4 పూర్ణ కలశాలను, 18 ధాన్యాలను, పట్టు వస్త్రముల జతయు, వీనిపై వితానకమును, పువ్వులను, చెరుకు గడలను, పురుష ప్రతిమ, ఛత్ర చామరాలు, పాదకలు, పాదరక్షలు ఉండాలి. ఎవరు ఏ దేవుని భక్తిలో ఆ దేవుని పేరుతో అధివాసం జరపాలి. రథాధికానికి బంగారమును 3 1000 ఫలముల నడుము తూకంతో ఉండవలెను. యథాశక్తిగా గోవులను, శయనాధికమును కూడా ఇవ్వలను. ఈ రథమందు 8వ 4 గుర్రాలను, బంగారుతో చేసిన సింహధ్వజాన్ని, చక్రరక్షకులుగా అశ్విని దేవతలను ఉండవలను. శుభ సమయాన వెనుక చెప్పినట్లు విప్రులు చేసి స్నానం చేయించుకున్న యజమానుడు తెల్లని వస్త్రాలను, పువ్వులను ధరించి పువ్వులు దోసిట పట్టి దేవతాదులను, బ్రాహ్మణులను, అగ్నిని, రథమును ముమ్మార ప్రదక్షిణించి ఇవి దానమియ్యాలి. అప్పుడు ఈ మంత్రం ఉచ్చరించాలి. పాప వినాశనుడు, విశ్వాత్ముడు, వేదాశ్వరుడు, ధామములకు అధీశుడు, పాపరాశులకు దావాగ్నియగు దివాకరునికి నమో నమః. దేవా మాకు శాంతి నిమ్ము. అష్టవసువులకు, ద్వాదశాదిత్యులకు, మరుద్గణాలకు నీవే కర్తవు, పరమాశ్రయము కావున నీ దయచే మా హృదయం పాపనాశమంది ధర్మైకాశ్రయమాగుగాక. ఇట్లు సంసార భయనాశకమగు హిరణ్యాసురథ దానం ఆచరించేవాడు కలుషరాశి విముక్త శరీరుడై పినాకపానయకు శివుని పరమపదమందును దేదీప్యమాన శరీరుడై సర్వజేతయగు ప్రభావం గల అఖండిత చండభానుని మండలం ఆక్రమించి సిద్ధాంగన నేత్రాలను 9 తన ముఖ కమలమందులి అందమును అను తేనెను త్రావుచుండ బ్రహ్మతో కూడి సుచిరకాలం సుఖించును. ఇందలి ఈ హిరణ్యాస రథదాన కల్పం చదివినను విన్నను తత్ఫలంగా నరకపురమునకు పోక నరకశత్రుని పురమునకు పోవును.